నమస్కారం. 2024 నాకు తగినంత ఉత్సాహం కనిపించట్లేదు. Mahashivratri, when I stood here, 2024 మహాశివరాత్రి రోజున I was in నేను ఇక్కడ excruciating pain. నుంచొని ఉన్నప్పుడు నాకు ఎంతో విపరీతమైన నొప్పిలో ఉన్నాను. And post Mahashivratri, I was to leave, మహాశివరాత్రి తర్వాత take a month's break and నేను see how to వెళ్ళి fix this. ఒక నెల రోజుల పాటు సమయం తీసుకొని నాకు ఏదైతే జరిగిందో చిన్న 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 ఇబ్బందులు ఏవైతే కలిగాయో అవన్నీ సరిచేసుకుందాం అనుకున్నాను. కానీ మీ అందరికీ తెలుసు కదా, నేను ఎమర్జెన్సీ సర్జరీలోకి వెళ్ళాను. మళ్ళీ నా తల ఇంకో చోట కుట్టుకోవడం వల్ల ఇంకొక ఎమర్జెన్సీ సర్జరీలోకి వెళ్ళాను. డాక్టర్లు నన్ను పోగొట్టుకున్నామని అనుకున్నారు. కానీ నేను మళ్ళీ వచ్చేసాను మరొక మహాశివరాత్రి. For all the medical skills of the people who attended to me, నాకు bow down to them. అందించిన వైద్య నైపుణ్యానికి వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను. Your love మీ అందరి ప్రేమ kept me going. నన్ను మళ్ళీ కోలుకునేలా చేసింది. Above all, the grace of అన్నింటికి మించి ఆదియోగి అనుగ్రహం. and he didn't want me. I tried to cross the line, but he pushed me back. నేను గీత దాటేద్దామని ప్రయత్నించాను, కానీ What is this all? ఆయన అందుకు అనుమతించలేదు. మళ్ళీ వెనక్కి తోసేశాడు. ఇదంతా దేని గురించి? What is ఇదంతా happening with you? ఏం జరుగుతున్నప్పుడు మీలో ఏం జరుగుతోంది అంటే, Well, physically, నా చుట్టూ ఉన్న వాళ్ళు things that బయట should not happen to చూడటానికి anybody was happening, but ఎవరికి జరగకూడనివన్నీ నాలో mentally జరుగుతూ I was ఉన్నాయి. fine and కానీ మానసికంగా నేను ఎంతో హాయిగా ఉన్నాను. I was not any different from how I am today. ఈ రోజు నేను ఎలా ఉన్నానో Last అప్పుడు కూడా Mahashivratri, అలానే ఉన్నాను. most of you didn't నన్ను realize కిందటి మహాశివరాత్రిలో that my చూశారు. entire right side చాలా was మందికి almost paralyzed with pain. అసలు నా కుడి భాగం అంతా నొప్పితో This is the miracle of mind. స్పర్శ తెలియకుండా పోయిందన్న విషయమే No మీ matter ఎవరికీ what's తెలియలేదు. happening with your body, మనసుకి ఉన్న no శక్తి ఇది. matter what's happening with మీ your situations శరీరంతో around ఏం you, జరుగుతున్నా సరే, మీ even if the చుట్టూరా whole ఉన్న world పరిస్థితులు turns ఎలా against ఉన్నా you, సరే, ప్రపంచమంతా your మీకు mind is వ్యతిరేకంగా ఉన్నా working సరే, for you, మీ మనస్సు కనుక you మీ see, it కోసం makes miracles పనిచేస్తున్నట్లయితే happen effortlessly. అది ఎంతో సునాయాసంగా But అద్భుతాలను if your mind సృష్టించేస్తుంది. turns against you, కానీ మీ మనసు మీకు even if the వ్యతిరేకంగా whole పనిచేస్తే world belongs to ఈ you, ప్రపంచం you're living అంతా in a మీకే palace, చెందిన, you have a మీరు mountain ఒక of gold, గొప్ప రాజభవనంలో once నివసిస్తున్న, your mind, your మీకు intelligence ఎంతో turns ధనం against బంగారం you, ఉన్నా ఇక మీ there is పని no way అయిపోయినట్లే. out. మీ No మనస్సు, power in మీ the universe మేధస్సు మీకు can do ఎదురు nothing for తిరిగితే you. ఈ సృష్టిలో ఏ So if శక్తి one మీకు wants to ఏదీ realize the చేయలేదు. miracle of mind, మనసు యొక్క there are simple అద్భుతాన్ని processes. తెలుసుకోవాలనుకుంటే There are సరళమైన very powerful ప్రక్రియలు and ఉన్నాయి. sophisticated ఎంతో processes. శక్తివంతమైన అధునాతనమైన ప్రక్రియలు కూడా ఉన్నాయి. Sophistication కానీ అధునాతనం happening there. అక్కడ ఏం జరుగుతుంది? Anyway, if you want to do very complex and మీరు sophisticated things, it will take ఎంతో అధునాతనమైన time and సంక్లిష్టమైన energy and పనులు focus చేయాలంటే చాలా and సమయము, dedication to make it శక్తి, happen. ఇంకా అది జరిగేలా చూసేందుకు అంకిత భావం కావాలి. I don't know కానీ how much investment is worthwhile for your well-being. మీ శ్రేయస్సుకి ఎంత పెట్టుబడి అన్నది సరిపోతుందో నాకు తెలీదు. ఎంత పెట్టుబడి విలువైనది మీ శ్రేయస్సు కోసం? How much investment of time and energy is ఎంత సమయాన్ని, you deserve for ఎంత your well-being? శక్తిని That's something మీ you must శ్రేయస్సు decide. కోసం మీకు After watching కావాలి the world, అన్నది మీరు There was a నిర్ణయించుకోవాలి. time I was demanding if anybody comes, minimum 18 నేను months, you must do this, this, this. Otherwise ఒకానొక I'm not going to సమయంలో teach you. 18 నెలల పాటు మీరు Because I ఇవన్నీ invested చేయాలి, lifetime. లేదంటే నేను ఇవన్నీ మీకు 18 months I నేర్పించను thought is very అనేవాడిని. simple. Then I ఎందుకంటే saw నేను ఎన్నో people జీవిత 18 కాలాలు months, పెట్టాను. they think it's too much 18 for నెలలు their life. చాలా అనుకుంటే వాళ్ళ Reduce, జీవితానికి reduce. మేము చేయము అనుకున్నాం. I ఆ brought it తర్వాత down to 7 తగ్గించుకుంటూ minutes. తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చాను. 7 minutes. ఇప్పుడు దాన్ని 7 same నిమిషాలకి తీసుకొచ్చాను. ఇది 7 సిగ్గుచేటుది, సిగ్గుచేటు. 7 నిమిషాల 7 పాటు, minutes can you invest 7 నిమిషాల పాటు for your well-being మీరు every day? మీ శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టుకోకపోతే 7 minutes. ఎందుకు? 7 నిమిషాల పాటు 7 మీకోసం మీరు minutes a day. వెచ్చించలేరా? You can own your day. 7 నిమిషాల That's పాటు the miracle of మీరు mind. ఒక If you రోజులో attend పెడితే to it మీరు properly,
ఆ రోజును మీకు కావలసినట్లుగా చేసుకోవచ్చు. మీరు మీ మనస్సుని సరిగ్గా ఉంచుకుంటే అలాంటి అద్భుతాలను చేస్తుంది. మీ ఫోన్లంటే మీ అందరికీ ఇష్టం కదా, మీరు వాటిని స్మార్ట్ ఫోన్స్ అంటారు. మీరు ఎవరినైనా స్మార్ట్ అని ఎప్పుడు అంటారు? వాళ్ళు మీకంటే స్మార్ట్ అయినప్పుడు. మరి మీరేమో మీ ఫోన్ని స్మార్ట్ ఫోన్ అంటున్నారు. But whatever the smartphones, కానీ computers, spacecraft, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, స్పేస్ everything క్రాఫ్ట్స్ has come out అన్నీ కూడా of this miracle. ఈ It's just a drop మనస్సు నుంచి out of వచ్చినవే human కదా, mind. మనిషి మైండ్ నుంచి వచ్చినవే It is ఇవన్నీ. not worth tending to it. అయితే How come it's దానికి not మనం worth nurturing it? శ్రద్ధ Just చూపించకపోవడం simple ఏమిటి? education, school education, మన and getting a స్కూల్ certificate is ద్వారా not మనకు enough. వచ్చే చదువు, ఆ Something సర్టిఫికేట్ internal has అది to be done. సరిపోదు. Call it what you అంతర్ముఖంగా want. ఏదో You call it చేసుకోవాలి. yoga, you call it మీరు దాన్ని meditation, you యోగా call it అనండి, anything that you ధ్యానం అనండి, మీకు ఏం కావాలంటే They call it అదనండి. మేము want. క్రియ Kriya means అంటాము. internal action. క్రియ అంటే If you do అంతర్ముఖంగా action with your చేసే body చర్య. and your మీరు mind, శరీరంతో we call this మనస్సుతో karma. చేస్తే దాన్ని కర్మ Karma అంటాము. is wonderful. కర్మ అద్భుతమైనదే. If you are not conscious enough, కానీ మీరు becomes a very స్పృహతో entangling చేసుకోకపోతే కర్మ అనేది life gets entangled మీరు in ways చిక్కుకుపోయేలా people కూడా are not చేయవచ్చు. suffering anything else. ప్రజలు suffering things that they దేని desired గురించో for. బాధపడట్లేదు. They got the వాళ్ళు job కోరుకున్న that they want and విషయాలు they're suffering it. దొరికితే They కూడా got the person బాధపడుతున్నారు. that they want to వాళ్ళు marry and now ఉద్యోగం they're suffering it. కావాలనుకుంటున్నారు, They got the దానికి children that బాధ. they want and they're పెళ్లి suffering it. చేసుకోవాలనుకున్నారు, బాధ. Because పిల్లలు కావాలనుకున్నారు, పుట్టిన your బాధ. mind is not taking ఎందుకంటే instructions from you. మీ మనస్సు మీ Doesn't matter నుంచి what you have. ఆదేశాలను తీసుకోవడం Even లేదు. if you become మీకు king of the ఏమి planet, ఉన్నా సరే, మీరు If your mind ఈ turns against గ్రహానికి you, రాజైనా you're సరే, done. మీ మనస్సు మీకు So if you want to వ్యతిరేకంగా realize the పనిచేస్తే miracle మీ of పని this mind, అయిపోయినట్లే. మీరు 7 ఈ minutes a మనస్సు day. యొక్క అద్భుతాన్ని Can you తెలుసుకోవాలనుకుంటే dedicate 7 minutes for your రోజులో well-being? 7 నిమిషాల పాటు మీ శ్రేయస్సు కోసం మీరు So as అంకితం a part of చేయగలరా? this, we will unveil this మేము Miracle of Mind app, మిరకల్ a ఆఫ్ free మైండ్ app. యాప్ It's taken a lot of effort ఇప్పుడు and ఆవిష్కరించబోతున్నాం. resources to do this, ఇది but it's చేయడానికి free. చాలా The ఖర్చు idea పెట్టవలసి, is సమయం వెచ్చించవలసి in the next వచ్చింది, 24 కానీ months, ఫ్రీగా అందిస్తున్నాం. we want to see ఎందుకంటే at least 3 వచ్చే billion people 24 on the planet నెలల్లోపు కనీసం are closing their eyes and 300 meditating కోట్ల for మంది 7 minutes a కళ్ళు day. మూసుకొని రోజు This can 7 change the నిమిషాల world in పాటు subtle ధ్యానం ways. చేయాలని కోరుకుంటున్నాము. ఇది ప్రపంచాన్ని ఎన్నో సూక్ష్మమైన విధాల్లో When I మారుస్తుంది. say change, నేను ఇది when I say మారుస్తుంది change the అన్నప్పుడు, world, నేను ఇది don't think ప్రపంచాన్ని there will be some మారుస్తుంది fireworks అన్నప్పుడు and doom, ఏవో something will డామ్ happen. డూమ్ No. అనేవో టపాకాయలు Right now పేల్తాయి it is అనుకోకండి. hot in the చూడండి, afternoon. మధ్యాహ్నం It's వేడిగా cool now. ఉంది, ఇప్పుడు Did you hear చల్లబడింది. it happening? మీరు Some అది explosion జరగడం happened, ఏమన్నా the cold విన్నారా? breeze came. ఏదో Suddenly it పెద్ద happened. That is how టపాసు change పేలి must happen చల్లటి even గాలి within వచ్చిందా? you, లేదు, in your ఒక mind, మార్పు జరిగింది. gently. మీలో కూడా ఇలాంటి మార్పే జరగాలి, After సున్నితంగా. some time when you look at yourself, కొంతకాలం you తర్వాత can't మిమ్మల్ని believe మీరు how you చూస్తే were అసలు just మీరు some time ఎలా ago. ఉండేవారు That కొంతకాలం kind of క్రితం, difference you will find ఇప్పుడు with ఎలా yourself, ఉన్నారు and అన్న especially now when అన్నట్లుగా మీరు all the తయారవుతారు. scientists and so-called ముఖ్యంగా world bodies of ఇప్పుడు health సైంటిస్టులు, are all వరల్డ్ talking హెల్త్ about a mental బాడీస్ health pandemic. ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ All of you must పాండమిక్ understand, గురించి there are మాట్లాడుతున్నాయి. no sane people and crazy people on the planet. పిచ్చివాళ్ళు, Sane వెర్రివాళ్ళు, people, one మంచివాళ్ళు wrong step, అంటూ they ఎవరూ can go లేరు. crazy. That's you. ఒక తప్పటడుగు వేస్తే healthy people ఇక పిచ్చి Can do one ఎక్కచ్చు. mistake and ఇప్పుడు become మనం sick ఎంతో tomorrow morning. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం Just like ఒక్క that, పొరపాటు sane చేసి people రేపు can become అనారోగ్యం insane పాలవ్వచ్చు. just by అలానే crossing a మంచిగా simple ఉన్న line. వాళ్ళు ఒక్క Don't గీత think దాటడం people who ద్వారా have in some way, పిచ్చివారైపోవచ్చు. unfortunately, psychologically అంటే disturbed, ఏదో "Oh, that is the way they are. మానసికంగా I'm ఉన్న okay." వాళ్ళు It's not like మాత్రమే that. వాళ్ళు అలా You ఉన్నారు, and me నేను can ఇలా cross కాదు the line, అనుకోకండి. and right మీరు now, due to నేను కూడా ఆ various గీత situations, దాటవచ్చు. one thing is ముఖ్యంగా the soil, ఇప్పుడు ఎన్నో lack of కారణాల వల్ల, life ఒకటి strength in the soil, మట్టి, అందులో plastics in your brains. జీవశక్తి లేదు, మీ బుర్రల్లో All the studies ప్లాస్టిక్ are ఉంది. showing, on an వీటన్నిటి వల్ల average in the world, ప్రపంచంలో in all the సగటున urban populations, 7 సిటీలలో grams of plastic is in the brain. 7 That is like గ్రాముల a small ప్లాస్టిక్ spoon in your head. మీ తలలో Can't believe ఉందట. అంటే మీ బుర్రలో ఒక Those చిన్న who are suffering ప్లాస్టిక్ from స్పూన్ dementia, ఉన్నట్లు లెక్క. they are supposed to have 4 ఎవరైతే to 5 మతిమరుపు, times డెమ్నిషియాతో higher amount of plastic in their బాధపడుతున్నారో brain. So it's become వాళ్ళ inevitable. It's బుర్రలో everywhere. దాదాపుగా It's in the air, it's in the ఇందుకు food, it's in the ఇంతకు water, 4 it's everywhere. ప్లాస్టిక్ ఉందట. These ఇది are అన్ని some చోట్ల things, and ఉంది. lots of pesticides, ఇంకా fertilizers, ఎన్నో and above all, sociological పెస్టిసైడ్స్, situations, many aspects.
ఇంకా పర్యావరణ విషయాలు ఇవన్నీ కలిపి మీ మానసిక సమతుల్యాన్ని నిలబెట్టుకోవడం ఎంతో కష్టమైపోతుంది కాలం గడుస్తున్న కొద్దీ. మీరు వ్యక్తిగతంగా అందుకు బాధ్యత తీసుకుంటే తప్ప మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, మీ చుట్టూ ఉన్నవారు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అని మీరు అనుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబంలో ఒకళ్లకు అలాంటి మానసిక రుగ్మత ఉంటే వాళ్ళు కనీసం మరొక 10 మంది ఆ విధంగా తయారయ్యేలా చేస్తారు. ఇది కేవలం వాళ్ళ కోసమే కాదు, ఇది ఎంత నలుగురి కోసం. మీరు ఇది నమ్మలేరు. సర్జన్ జనరల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఏం చెప్పారంటే ప్రతి 2 అమెరికన్లలో ఒకళ్లకు ఒంటరితనంగా అనిపిస్తోందట. ఒంటరితనం అంటే మనుషులు లేరని కాదు కదా, జనాభా లేదని కాదు. ఇంతకుముందు ఎప్పుడు గ్రహం మీద ఇంతమంది జనాలే లేరు, చాలామంది జనాలు ఉన్నారు. నిజాన్ని చెప్పాలంటే జనాభా చాలా ఎక్కువగా ఉంది ప్రతి చోటాను. అవునా? అసలు ఒంటరిగా ఉండడానికి చోటే లేదు, ఎక్కడ పడితే అక్కడ జనాభానే. కానీ అందరికీ ఒంటరిగా అనిపిస్తోందిట. ఎందుకు అంటే జనాలు లేరని కాదు, వాళ్ళంతట వాళ్ళు అలా ఒక గూడులోకి వెళ్ళిపోయారు. ఒంటరితనం అంటే దాదాపుగా రోజుకి 15 సిగరెట్లు కాలిస్తే ఎంత హాని కలిగిస్తుందో అంత హాని కలిగిస్తుందట. ఇప్పుడు ఇది మనంతట మనమే చేసుకుంటున్నాము, ఎటువంటి సిగరెట్లు కాల్చకుండానే. ఈ ఒంటరితనం అనేది మీకు మానసిక రుగ్మత మొదలవ్వబోతోంది అన్న హెచ్చరిక. మీరు ఒకసారి మీకు ఒంటరితనం మొదలైందన్నప్పుడు మిగతావి కూడా మొదలైపోతాయి. అది మీకు మాత్రమే కాదు, ఆ తర్వాతి తరానికి కూడా ఇలాంటివి జరుగుతాయి. ఎవరైనా డిప్రెస్డ్గా ఉంటే వాళ్ళ పిల్లలు డిప్రెస్ అవ్వడానికి 200% అవకాశం ఉంది. మీరు సరిగ్గా లేకపోతే మీ పిల్లలకు అలాంటివి రావడం 4 ఉందట. మీకు స్కిజోఫెర్నిక్ ఉంటే మీ పిల్లలకు అవి వచ్చేందుకు అవకాశాలు 8 ఉంటాయట. అందుకని మన ఆరోగ్యం మాత్రమే కాదు, భావితరాల ఆరోగ్యం కూడా చాలా మంచిది. ప్రతి మనిషి వారి శ్రేయస్సుకు ఏదో ఒకటి చేయాలి. ఇవన్నీ గవర్నమెంట్ చేసే పనులు కాదు, ఎవరో ఇతరులు వచ్చి ఫిక్స్ చేసేవి కాదు. మీ ఆరోగ్యం మీ బాధ్యత అనుకుంటేనే మీరు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఏదైనా చేయగలుగుతారు. మీరు ఇంత మాత్రం చేయాలి. ఈ మిరకిల్ ఆఫ్ మైండ్ అనేది మీరు తెలుసుకోవాలి. మీకు ఈ గ్రహం మీద ఏదైనా తెలుసా? మీ మనస్సు కంటే గొప్ప అద్భుతమైన మరి ఏ విషయమైనా తెలుసా మీకు? పైగా మీ మనసు అనేది మీరు మెలకువగా ఉంటేనే పనిచేస్తుంది. ఈ అద్భుతం మీ అందరికీ అందుబాటులో ఉండాలని మీరు ప్రపంచానికి కనీసం ప్రపంచంలో 300 కోట్ల మంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని కనీసం 7 నిమిషాల పాటు ఈ ధ్యానం చేయాలి. ఇక్కడున్న వాళ్ళందరూ ఇవాళ పొద్దునే మేము డౌన్లోడ్కి దీన్ని ఓపెన్ పెట్టాము. అప్పుడే అప్పుడే 660 లక్షల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది 300 కోట్ల మంది చేస్తేనే అప్పుడు ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఇప్పటికే యాప్ లేకపోతే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము దీన్ని ఆవిష్కరిస్తున్నాము. ఇది డౌన్లోడ్ చేసుకోవడం చాలా తేలిక. మనం ఇది జరిగేలా చేద్దాం. మనస్సు యొక్క అద్భుతం మీ అందరికీ ఉందా లేదా? లేదా మీకుందా? ఇక్కడ ఉందా ఒకటి? మీకు ఇక్కడ ఒకటి ఉన్నట్లయితే అది మెరిసిపోయేలా చేద్దామా?